హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీరు చూస్తున్న ఈ బ్యూటిఫుల్ స్లీవ్స్ డిజైన్ ఏ విధంగా వేసుకోవాలో చూపించబోతున్నాను. మొదటగా నేను హ్యాండ్ కింది వైపు కట్ బీడ్స్ని యూజ్ చేసి లోడింగ్ స్టిచ్ చేశాను. ఈ లోడింగ్ స్టిచ్ పైన బులియన్ నాట్ స్టిచ్ని యూజ్ చేసి రోజ్ ఫ్లవర్స్ అయితే కుట్టాను. ఇలా మనం బాటంలో ఏదైనా డిజైన్ వేసుకున్న తర్వాత ఈ డిజైన్ పైన హ్యాండ్ మధ్యలో ఒక లైన్ డ్రా చేసుకొని ఆ లైన్కి 3/4 ఇంచు దూరంలో మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ప్రతి మార్కింగ్కి 3/4 ఇంచు దూరం ఉండేటట్లు చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. మొత్తం ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్ సహాయంతో లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఇలా మొత్తం మార్కింగ్ పెట్టిన తర్వాత ఇలా మనం లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇలా వన్ సైడ్ అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ ఇలానే మార్కింగ్ చేసుకొని డ్రా చేసుకోవాలి లైన్స్ అనేవి. సో నేను ఇటువైపు కూడా డ్రా చేసుకున్నాను. చూడండి, ఇలా 2 సైడ్స్ అనేవి డ్రా చేసుకున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మిడిల్ లైన్లో జర్దోజీ దారాన్ని ఉపయోగించి లైన్స్ అయితే వేస్తున్నాను. ఈ జర్దోజీ చైన్ స్టిచ్ అనేది ఒక 5 చైన్స్కి ఒక కట్ బీడ్ని యూజ్ చేసి కుడుతున్నాను. అంటే ఒక 5 చైన్లు వేసిన తర్వాత ఒక పూసను వేసి కుడుతున్నాను. ఇలా చూడండి, ఒక 5 చైన్స్ వేసిన తర్వాత బీడ్ వేసి మళ్ళీ ఒక 5 చైన్స్ వేసి ఇంకొక బీడ్ వేసి అలా మొత్తం లైన్స్ అయితే 5 చైన్ల తర్వాత ఒక్కొక్క కట్ బీడ్ని యూజ్ చేసి లైన్స్ అయితే స్టిచ్ చేశాను. ఇది ఫుల్ స్క్రీన్లో చూడండి, ఎందుకంటే కొంచెం ఫుల్ స్క్రీన్లో అయితే క్లారిటీగా కనిపిస్తుంది, అందుకని ఫుల్ స్క్రీన్లో చూడండి. ఇలా ఒక 5 చైన్లు వేసిన తర్వాత పూసను ఎక్కించి మళ్ళీ ఒక 5 చైన్లు వేయాలి. ఈ జెరీ థ్రెడ్ అనేది చాలా గట్టిగా ఉంది, అంటే స్టాండర్డ్ అనేది చాలా గట్టిగా ఉంది. ఇది స్టాండర్డ్ దారం అన్నమాట, హై క్వాలిటీ. సో అది బీడ్స్ వేసే నీడిల్కి రావట్లేదు అనమాట. సో అందుకని బీడ్స్ వేసే నీడిల్తో బీడ్స్ ఎక్కించి తర్వాత చైన్ స్టిచ్ వేసే నీడిల్తో కుడుతున్నాను. చూడండి, నేను 2 నీడిల్స్ని యూజ్ చేస్తున్నాను. సో నేను కుడుతున్న ఈ జెరీ థ్రెడ్లో లోపల వైరింగ్ అనేది వచ్చిందనమాట. వైర్ పైన జెరీ కోటింగ్ వచ్చింది. సో అది చాలా గట్టిగా ఉండి ఆ నీడిల్కి అయితే రావట్లేదు. సో అందుకని మీరు కూడా మీకు ఇలా కుట్ట రాకపోతే మొదటగా పూసలు కుట్టే నీడిల్తోని పూస ఎక్కించి తర్వాత మనం చైన్ స్టిచ్ చేసే నీడిల్తోని చైన్స్ వేయండి. సో ఒక 5 చైన్స్ వేసి ఒక పూస ఎక్కించి మళ్ళీ ఒక 5 చైన్లు వేసి మళ్ళీ పూస ఎక్కించాలి. అంతే అండి, సింపుల్. ఇది ట్రేసింగ్ చేసుకోకపోయినా పర్వాలేదు, మనం ఇలా లైన్స్ డ్రా చేసుకొని కుట్టేసుకోవచ్చు అనమాట.
మనకి చైన్ స్టిచ్ అనేది వస్తే చాలండి. ఇలా ఓన్గా డిజైనింగ్ అనేది మనమే చేసుకోవచ్చు. సో ఇలా అన్ని లైన్స్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. సో నేను మొత్తం వీడియో లెందీగా అవుతుందని మొత్తం స్టిచ్ చేయడం చూపించలేదండి. సో అంతా ఇలానే స్టిచ్ చేయడం. సో మొత్తం ఇలా స్టిచ్ చేశాను. స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఎలా ఉందో. ప్రతి 5 చైన్లకి ఒక కట్ బీట్ని వేసి కుట్టాను. సో మొత్తానికైతే ఇలా ఉంది. ఎలా ఉందో చెప్పండి. మీరు కూడా ఇలా ఓన్గా డిజైనింగ్ చేసుకోండి. నెమ్మదిగా మగ్గం వర్క్ నేర్చుకొని ఇలా సింపుల్గా అలానే ఎలిగెంట్గా ఉండే విధంగా డిజైనింగ్ అనేది మీకు మీరే చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.